పల్లవి ప్రశాంత్ విన్ అయితే అయిపోయాడు. సో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నది, ఎప్పుడు జనాల దృష్టిలో ఉన్నది అయితే జరిగిపోయింది. సో పల్లవి ప్రశాంత్ విన్నింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ రన్నర్ అప్ గా అయితే అమర్దీప్ ఉన్నాడు. అండ్ శివాజీ గారు ఎలిమినేట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నింగ్ గురించి చెప్పాలని అంటే, మొదట్లో ఎంత తిట్లు, ఎంత అవమానం, ఎంత దారుణమైన అసలు మాటలు పడ్డాడో పల్లవి ప్రశాంత్ అందరికీ తెలుసు. సో ఫస్ట్లో నేను కూడా తిట్టుకునేవాడిని. ఎస్, ఫ్రాంక్లీ చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ చేసే వీడియోలు బయట ఏవైతే ఉన్నాయో అవైతే నాకు అస్సలు నచ్చవు. ఎందుకంటే మొబైల్ ఓపెన్ చేసి అన్నా నేను మళ్ళీ వచ్చినా అని చెప్పి ఏడుస్తూ చేసే వీడియోలు నాకైతే పర్సనల్గా నచ్చేవి కావు. స్టార్టింగ్లో నేను కూడా తిట్టుకునేవాడిని, ఏంట్రా ఈ వీడియోలు, ఏంటి సింపతి అది ఇది అని చెప్పేసి నేను చాలా దారుణంగా తిట్టుకునేవాడిని నేను కూడా. అలాగే నాతో పాటు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకో విషయం, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చాడు. గెలుస్తాడు కాదు కదా, అసలు టాప్ 5లోకి ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉన్నాడు, గెలిచాడు. అసలు ఏమి సపోర్ట్ అసలు ఏమి సపోర్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిందంటే ఆ సపోర్ట్ తెచ్చుకోగలిగాడు. ఉన్న నెగిటివిటీ మొత్తం తుడిచేశాడు. అసలు నేను వచ్చింది గెలవడానికి, నేను వచ్చింది డబ్బు కోసం కాదు, నేను వచ్చింది గెలవడానికి, పేరు తెచ్చుకోవడానికి అని అనేసి ఏదైతే పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి నమ్మి హౌస్లో అయితే ఉన్నాడో అది సాధించాడు మొత్తానికి. సో దీని వెనకాతల మెయిన్ కారణం శివాజీ గారు కూడా అని అనేసి నా అభిప్రాయం. ఎస్, కరెక్టే చెప్తాను అది కూడా. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తానని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లేట్ అయిపోయింది, వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి చాలా లేట్ అయిపోయింది. సో ఎందుకంటే కొన్ని పనుల వల్ల లేట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఎపిసోడ్ చూశాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అనుకున్నదే జరిగింది. అండ్ అమర్దీప్ రన్నర్గా అవ్వడం మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో నాకైతే పర్సనల్ ఫీలింగ్ అంటే అమర్దీప్ రన్నర్ అవ్వడం ఓకే, ఇప్పుడు జరిగిపోయింది. బట్ నేనేమనుకుంటున్నానంటే శివాజీ గారు ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం నాకు నిజంగా చెప్తున్నాను, టూ మచ్ బాధేసింది. అసలు ఏటి టాప్ 3 కాదే, అసలు ఆయన టాప్ 3 స్థానంలో చూడలేకపోతున్నామే, ఆయనకి ఏంటి టాప్ 3 ఏంటి అసలు, వచ్చే ఎంత దారుణం అని చెప్పి. శివాజీ గారు సన్ వచ్చి ఆ పట్టుకొని ఆ ఏడుపు ఏదైతే ఏడ్చాడో నిజంగా అక్కడ వెంటనే ఆ యానిమల్లో సాంగ్ వేశారు, నాన్న అనేసి ఆ పాట. ఏమన్నా ఎమోషనల్, అసలు టూ మచ్ ఎమోషనల్. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. శివన్నని నిజంగా టాప్ 3లో చూస్తాను అనేసి నేను అస్సలు అనుకోలేదు. అసలు ఆయనకున్న క్రేజ్కి ఆయన ఏమీ చేయకుండా ఉన్నా సరే విన్ అయిపోతుంది. ఆయన చెప్తున్నాను కదా, అంత క్రేజ్ ఉంది ఆయనకి, అంత పాపులారిటీ ఉన్న ఆయన ఈరోజు టాప్ 3కి పరిమితం అయిపోతారంటే నేను నిజంగా నమ్మలేకపోయాను. నిజంగా టూ మచ్ నాకు బాధేసింది. సో పల్లవి ప్రశాంత్ గెలుపుకి శివాజీ గారు ఒక కారణం అనేసి ఎందుకన్నానంటే, మీకు ఒక మాట చెప్తున్నాను, ఎంతోమంది ఎన్నో ఛానల్స్, చాలా ట్రోల్స్, చాలా దారుణమైన వాళ్ళు ఫస్ట్ కొద్ది వారాల్లో అంటే స్టార్టింగ్ నాకు తెలిసి 3-4 వీక్స్ పల్లవి ప్రశాంత్ని ఎంత దారుణంగా తిట్టారో, ఆడియన్స్తో సహా ఎంత దారుణంగా తిట్టారు. మీకు గుర్తుందా? పల్లవి ప్రశాంత్ రతిక వెనకతలు తిరుగుతూ, అన్నం మెతుకులు కిందన పడిపోతే వేస్ట్ చేయకూడదని కెమెరా ముందు తింటూ, ఇవన్నీ గుర్తుందా? ఇవన్నీ పల్లవి ప్రశాంత్ ఒక సింపతి గేమ్ ట్రై చేద్దాం అనుకొని స్టార్టింగ్లో అయితే ట్రై చేశాడు. దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బట్ ఏంటంటే అది రాంగ్ ట్రాక్. అది నేను చెప్తున్నాను కదా, అది రాంగ్ ట్రాక్. అప్పుడు రతిక వెనకతలు తిరుగుతూ లవ్ అంటూ ఆ తలగడ మీద అవన్నీ రాస్తూ రతిక PR అదే రాసి ఇవన్నీ చేసి పల్లవి ప్రశాంత్ ఎన్ని తిట్లు కాసాడో మీకు తెలుసు. అప్పుడే పిట్ టాస్క్ అయింది కదా నామినేషన్, అందులో కూడా అమర్దీప్ వీళ్ళందరూ కలిసి ఎంత దారుణంగా చివరికి రతిక అప్పుడే బ్యాక్ స్టాప్ చేసింది పల్లవి ప్రశాంత్. అప్పటి వరకు మంచిగా ఉండి సడన్ గా రివర్స్ అయింది కదా. సో ఆ మూమెంట్ తో శివాజీ గారు మంచి ట్రాక్ లోకి అయితే నడిపారు ప్రశాంత్ని. సో ఒకటే చెప్తున్నాను, ఎన్నో ఛానల్స్, ఎంతో మంది ఆడియన్స్, ఎన్నో కామెంట్స్, ఎన్నో తిట్లు. అసలు నిజంగా పల్లవి ప్రశాంత్కి స్టార్టింగ్ లో ఉన్న నెగిటివిటీ అయితే ఇంకో 2-3 వారాల్లో ఎలిమినేట్ అయిపోతాడేమో అన్నంత నెగిటివిటీ అయితే వచ్చింది స్టార్టింగ్ లో 3-4 వీక్స్ లో, ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిన దాంట్లో. అంతే. అసలు ప్రశాంత్ ఏటి దేనికి వెళ్ళాడు, రైతు బిడ్డ అన్నాడు, అక్కడికి వెళ్ళి చేసేది ఏంటి, రతిక వెనకథలు పట్టి లవ్వు గివ్వు అని చెప్పేసి తిరుగుతున్నాడు. అసలు వచ్చి ఎంత సింపతి గేమ్ అది ఇది అని చెప్పేసి చాలా దారుణంగా తిట్టారు. సింపతి గేమ్ ఎందుకంటే ఆ అన్నం మెతుకులు పడిపోతే కళ్ళకు అద్దుకొని ఆ మెతుకు కూడా తీసి తినడం, కింద పడిపోయిన మెతుకుని. సో ఇవన్నీ కొంచెం టూ మచ్గా చేసి సో చాలా తిట్లు అయితే పడ్డాయి సో ప్రశాంత్కి. అప్పుడు జనాలు అనుకున్నది ఏంటంటే ప్రశాంత్ బయటకు వచ్చేస్తాడు, ప్రశాంత్ అసలు సమస్య లేదని అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడ ఎంటర్ అయ్యారు మన శివన్న. ఒకటే నేను నమ్ముతున్నాను, శివాజీ అన్న ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 7లో లేకపోయి ఉంటే ఈ రోజు బిగ్ బాస్ 7 విన్నర్ వేరే వాళ్ళు అయ్యి ఉంటారు.
అండ్ బిగ్ బాస్ 7 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది కాదు. ఇన్ని సీజన్స్లో నాగార్జున గారు చెప్పారు కదా, మొత్తం ఆల్ ఇండియాలో ఈ బిగ్ బాస్ సీజన్ ఇది చాలా వండర్ఫుల్ హిట్ అనేసి. సో అది కూడా జరిగేది కాదు. దీని అంతటికి మెయిన్ రీజన్ శివాజీ గారని నేను గట్టిగా నమ్ముతున్నాను, గట్టిగా చెప్తాను. మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ కామెంట్ని నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఎందుకు అని అంటే శివాజీ గారు ఏదైతే ప్రశాంత్కి అండ్ యావర్కి తీసుకున్న సపోర్ట్ ఏదైతే ఉందో, ఒక స్పై అన్న దానికి ఫామ్ చేసి అవతల సీరియల్ బ్యాచ్ అని చెప్పి వాళ్ళు కలిసి ఆడుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి ఒక రైవలరీ క్రియేట్ చేసి బయట జనాలకి ఒక ఇంట్రెస్టింగ్ ఏదైనా ఒక క్రియేట్ అయ్యిందంటే దానికి మెయిన్ రీజన్ ఎవరు? శివాజీ గారు. ప్రతి వీకు ఏదో ఒక రీజన్తోని శివాజీ గారికి టాపిక్ పడందే అసలు ఆ వీకే గడిచేది కాదు. ఒక హ్యాండ్ పెయిన్ దాంతో కూడా బయట చాలా మంది ట్రోల్ చేశారు ఆయన్ని. ఏం జరిగింది? చివరికి శివాజీ గారు లేకపోతే బిగ్ బాసే లేదన్న స్థాయికి అయితే శివాజీ గారు అయితే గేమ్ అయితే చేశారు. హ్యాండ్ పెయిన్ ఉన్నా సరే చాలా లాస్ట్ వీక్స్ మనం చూసుకున్నట్టయితే ఎన్ని గేమ్స్ ఎంతలాగా అక్కడున్న చాలా మంది వయసు వాళ్ళతో పోటీ పడి ఆడిన ఆయన ఈరోజు టాప్ 3కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆయన ఖచ్చితంగా టాప్ 3కి అయితే అస్సలు సెట్ కాదు అని అయితే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఆయన ఎలిమినేట్ అయ్యేది ఏంద్ర స్వామి అసలు అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. నిజం చెప్తున్నాను కదా, ఆయన ఖచ్చితంగా విన్నర్కి డిజర్వ్. అండ్ అట్లీస్ట్ ప్రశాంత్ అంత టాస్క్లు బాగా ఆడి అండ్ ప్రశాంత్ మంచి పేరు తెచ్చుకున్నాడు, అంత జరిగింది కాబట్టి ప్రశాంత్ విన్ అయినా టాప్ 2కైనా కనీసం శివాజీ అన్న ఉండాలి అని కోరుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అదైతే జరగలేదు. శివాజీ అన్న టాప్ 3కి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రశాంత్ ఏడ్చాడు చూశారు, ఆ కాల్ మీద పడి. సూపర్ చెప్పాను కదా, గురు శిష్యులు అంటే శివాజీ ప్రశాంత్ నిజంగా చాలా మంచి బాండింగ్. ఆ బాండింగ్ చూస్తే ఎవరి కళ్ళలోనైనా నీళ్లు తిరగాల్సిందే. బట్ అక్కడ ఏం జరిగిందంటే శివాజీ గారు ఎలిమినేట్ అయిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ ఉన్న కాంటెస్టెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు శివాజీ గారు టాప్ 3కే వచ్చేస్తారని చెప్పి. టాప్ 2కైనా కనీసం ఉంటే బాగున్ను అని నాకు అనిపించింది. అట్లీస్ట్ ఆయన్ని టాప్ 3లో చూడటం ఏంటి బాబు, ఇదేంటారా నాయన అని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం అనుకున్నారు. సో మా మదర్ కూడా అనుకున్నారు. సో అందుకే చెప్తున్నాను, నేను చాలా మందికి ఇదే ఫీలింగ్ ఉంది, శివాజీ గారు టాప్ 3కి కరెక్ట్ కాదు అని చాలా మంది ఫీల్ అయ్యారు. టాప్ 3 కాదు, ఆయన ఖచ్చితంగా టాప్ 2లోనే ఉండాలి, టాప్ 2 కానీ టాప్ 1 కానీ, అంతేగాని టాప్ 3లో ఉంటారని అస్సలు అనుకోలేదు. అండ్ ఓట్స్ ఎందుకు పడలేదు, లాస్ట్ మిస్డ్ కాల్స్ కూడా కలలేదు అని చెప్పేసి చాలా ఇదైతే వచ్చింది. బట్ అలాంటిది ఏం లేదు. ఓట్లు అయితే చెప్తున్నాను కదా, ప్రశాంత్కి అమర్దీప్కి కొంచెం డిఫరెన్స్ అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అండ్ శివాజీ గారికి కూడా అంతే, ఈక్వల్గానే కొంచెం డిఫరెన్స్ వచ్చింది అంతే. ఆ దాంట్లోనే టాప్ 3కి పరిమితం అయిపోయారు. సో నేనైతే టాప్ 2లో ఉంటే ఇంకా బాగుండని అనేసి అనుకున్నాను, ఇంకా చాలా బాగుండేది కూడా. అక్కడ గురు శిష్యులు ఇద్దరు ఇటుపక్క నించున్న అప్పుడు ప్రశాంత్ గెలుచున్నా చూడడానికి కొంచెం బాగుండేది, శివన్ అక్కడ వరకు వెళ్ళారనేసి. బట్ అలా జరగలేదు. అండ్ పల్లవ్ ప్రశాంత్ ఏదైతే నెగిటివిటీతో వచ్చాడో, నెగిటివిటీ కంటిన్యూ అయ్యిందో 3-4 వీక్స్, ఆ నెగిటివిటీ అంతా పోవడానికి శివన్నే కారణం. నేను తమ్నైల్లో పెట్టాను కదా, మెయిన్ పిల్లర్ ఆఫ్ BB7 అని చెప్పి. పక్కాగా చెప్తున్నాను, మీలో ఎవ్వరు అవునన్నా కాదన్నా మాత్రం ఇదే పాయింట్ కరెక్ట్. మెయిన్ పిల్లర్ ఆఫ్ BB7 ఎవరైనా ఉన్నారంటే అది శివాజీయే. ఒక్కటి చెప్తున్నాను, మీరు శివాజీ మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు తిట్టుకున్నా ఏం చేసినా దాని అంతటికి TRP ఎంత వచ్చి ఇంత సక్సెస్ అయ్యిందంటే BB7 మెయిన్ రీజన్ శివాజీని. ప్రశాంత్ కప్పు గెలిచాడంటే అందులో చాలా వంతు భాగం శివాజీ అన్నది ఉంది. లేదంటే ప్రశాంత్ ఎప్పుడో బయటకు వచ్చేవాడు. రతిక వెంట తిరుగుతున్నప్పుడు ఎంతమంది తిట్టారు, శివాజీ అన్న ఎలా తెచ్చారు ప్రశాంత్ అలా కాదురా ఇలా చెయ్యరా అని చెప్పి ఒక మంచి ట్రాక్లో నడిపించి గేమ్ వైపే ఫోకస్ చెయ్యు, ఇంకా వేరేది ఏది వద్దు అని చెప్పి ఒక మంచి దారిలో నడిపించారు. అండ్ యావరికి మొన్న కూడా మనం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే అలాంటి ఛాన్స్ వస్తే ఒక హింట్ ఇచ్చారు, నీకు అలాంటి ఛాన్స్ ఏమైనా వస్తే అస్సలు మిస్ చేసుకోకు, తీసుకో అని చెప్పి. అంటే అదే 15 lakhs మనీ తీసుకున్నారు కదా, సో అలాంటి ఛాన్స్ ఏమైనా వస్తే మిస్టేక్, ఒక మంచి హింట్ కూడా ఇచ్చారు శివాజీ అన్న. నిజంగా చెప్తున్నాను, యావరికి ప్రశాంత్కి మెయిన్ ప్లస్ అయ్యిందంటే శివాజీ అన్న వల్లే. అలాంటి శివాజీ అన్న టాప్ 3లో ఉన్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడతో BB7 అయితే అయిపోయింది. సో పల్లవ్ ప్రశాంత్ విన్నింగ్ అన్నది మామూలు విషయం కాదు. సో పల్లవ్ ప్రశాంత్ విన్నింగ్ని నేనేం అనట్లేదు, చాలా అంటే చాలా అసలు హిస్టరీ క్రియేట్ చేసే విన్నింగ్ మూమెంట్ అనమాట అది మాత్రం. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న పల్లెటూరు నుంచి వచ్చి ఇప్పుడు విన్నర్ అయ్యాడంటే ఎంతమందిలో ఆసామాషి విషయం కాదు స్వామి. నిజంగా చెప్తున్నాను, చాలా మంది కామన్ పీపుల్కి మంచి ఇన్స్పిరేషన్ అవుతాడు. చాలా మంది ఇది చూసి మనకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది, మనం కూడా చెయ్యగలము, అయితే పల్లవ్ ప్రశాంత్ సాధించాడంటే మనం కూడా చేయగలం అనమాట, మనం కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్గా నిలుస్తాడు కన్ఫర్మ్, అందులో నో డౌట్ అనమాట.
సో నేనైతే శివాజీ అన్న బజ్ ఇంటర్వ్యూ అవుతుంది కదా, దాని గురించి అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు లేదా కామెంట్ చేయండి. సో ఇక్కడతో అయితే BB7 అయిపోయింది. సో ఇంకా వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి, మూవీస్ రివ్యూస్, మూవీస్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ మర్చిపోకండి, OTT 2 సీజన్ అయితే ఉంది. ఎస్, 100% OTT 2 ఉంది. సో దాని గురించి కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఎవరెవరు వస్తున్నారు, కంటెస్టెంట్స్ గురించి లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి వస్తూ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.